I am Dr. Angeya, Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. From Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మన లైవ్ ఛానల్లో BHIC 133 బుక్ హిస్టరీ ఆఫ్ ఇండియా from 1206 CE to 1707 CE బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 4 అదేంటంటే ది విజయనగర అండ్ దక్కని స్టేట్స్, ది ఎమర్జెన్స్ ఆఫ్ విజయనగర అండ్ దక్కని స్టేట్స్, దక్కని ముస్లిం స్టేట్స్, polity, society, economy, so all these things are the Vijayanagara and Deccan states గురించి మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. సో విజయనగర అండ్ దక్కన్ స్టేట్స్ కన్నా ముందు మనం ఏంటంటే ది 14th, 16th సెంచరీలో విజయనగర ఎంపైరు మరియు దక్కన్ హోమనీ ఎంపైరు మరి అప్ టు డీప్ సౌత్ దాకా ఉన్నటువంటి ఈ దక్కన్ 14th, 16th సెంచరీలో రూల్ చేసినటువంటి కింగ్డమ్స్ విజయనగర, ఈ దక్కన్ స్టేట్స్ మరి అప్ టు డీప్ సౌత్ దాకా ఉన్నటువంటి యొక్క పొలిటికల్ కండిషన్స్ స్టడీ చేయడానికి ముందు జాగ్రఫికల్ కండిషన్స్ గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకోవాలి. జాగ్రఫికల్ కండిషన్స్లో ది దక్కన్ అండ్ సౌత్ ఇండియా. దక్కన్ అంటే మనకు ఏంటంటే ఈ నార్త్ ఆఫ్ ది నర్మదా తపతి రివర్స్ నుంచి మరి ఎక్కడ తమిళనాడు దాకా కృష్ణా గోదావరి నర్మదా తపతి మధ్యలో ఉన్న రివర్స్ మధ్యలో తపతి నుంచి మరి తమిళనాడు ఏరియా దాకా ఉన్నదాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. ఈ పీఠభూమిలో దక్కన్ పీఠభూమిలో రెండు బలమైన స్టేట్స్ ఎమర్జ్ అయినాయి. ఒకటి విజయనగర ఎంపైర్, మరి దక్కన్ ముస్లిం బహుమని స్టేట్స్ ఎమర్జ్ అయినాయి. మరి అది కాకుండా ఇంకా అప్ టు డీప్ సౌత్, దాన్ని మొత్తం కలిపి సౌత్ ఇండియా అంటారు. మొత్తం సౌత్ ఇండియా గురించి తెలుసుకోవాలంటే దక్కన్ ఒక భాగము, సౌత్ ఇండియా ఒక భాగం. దక్కన్లో ముఖ్యంగా ఈ యొక్క ముస్లిం బహుమని స్టేట్స్ ఎమర్జ్ అయినాయి. ఆ తర్వాత దక్కన్లో నార్త్ భాగంలో విజయనగర స్టేట్ ఎంపైర్ ఎమర్జ్ అయ్యి మరి డీప్ సౌత్ దాకా అది పరిపాలించింది. డీప్ సౌత్ దాకా. ఆ విధంగా దక్కని అండ్ సౌత్ ఇండియా గురించి జాగ్రఫికల్గా మనం ఏంటంటే ఈ ఈస్ట్లో దక్కన్కి ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, మరి వెస్ట్లో వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. ఆ మధ్యలో మరి ఈస్టర్న్ ఘాట్స్ టు బే ఆఫ్ బెంగాల్ మధ్యలో ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ ఉన్నది, దాన్ని కోరమండల్ కోస్ట్ అంటారు. అట్లనే వెస్టర్న్ ఘాట్స్కు మరి అరేబియన్ సీ మధ్యలో ఉన్నటువంటి కోస్ట్ను తీర ప్రాంతాన్ని ఏమంటారంటే దాన్ని కొంకణ కోస్ట్ అంటారు, లేదా మలబార్ కోస్ట్ అంటారు. అంతేవిధంగా మరి ఈ దక్కన్లో ప్రవహించే నదులు ముఖ్యంగా ఈ నర్మదా తపతి నుంచి దక్షిణంగా ఉన్న సౌత్ ఇండియాలో ప్రవహించే నదులు ఏంటి అంటే గోదావరి నది, మరి కృష్ణా నది, మరి తుంగభద్ర నది, మరి ఈ కావేరి నది, పెన్నా నది, మరి వీటి యొక్క ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, వాటి యొక్క ఉపనదులు కూడా ఉన్నాయి. ఈ దక్కన్ అండ్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ దక్కన్ సౌత్ ఇండియాలో ఈ నదులు రెండు కలిసే చోట లేక కోస్టల్
ఈస్టర్న్ కోస్ట్ కోరమండల్ కోస్ట్ కోసం కానీ, అంటే ఈ గోదావరి కృష్ణా డెల్టా కోసం కానీ, కృష్ణా తుంగభద్రను కలిసే చోట రాయచూరు దోవ ఏర్పడింది. ఆ రాయచూరు దోవ కోసమని కానీ, కొంకన్ కోస్ట్ కోసం కానీ, మలబార్ కోస్ట్ కోసం కానీ, కావేరీ డెల్టా కోసం కానీ, మరి కృష్ణా డెల్టా కోసం కానీ, గోదావరి డెల్టా కోసం కానీ ఎన్నో రాజ్యాలు తమ ఫెర్టైల్ సాయిల్ను తమ ఆధీనంలో ఉంచుకోవాలని ఎన్నో రాజ్యాలు మరి బాగా పోట్లాట చేయటం జరిగింది. దీంట్లో ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్స్ ఏంటంటే, మహారాష్ట్ర స్టేట్ ఎక్కువగా దాంట్లో బ్లాక్ సాయిల్ ఉంటుంది, నల్ల రేగడి భూములు ఉంటాయి. మహారాష్ట్ర స్టేట్ ఉంది దక్కన్. అట్లనే దక్కన్లో ఏమున్నదంటే, ఇంకా అది కాకుండా తెలంగాణ ఉంది. తెలంగాణ రెడ్ సాయిల్ ఉంటుంది, కాలువల ద్వారా చెరువుల ద్వారా వ్యవసాయం నడుస్తుంది ఎక్కడ తెలంగాణలో. మహారాష్ట్రలో మరి ఈ యొక్క బ్లాక్ సాయిల్ ఉన్నట్టు కాటన్ బాగా పడుతుంది. తెలంగాణలో రెడ్ సాయిల్ ఉన్నది, కాలువలు నీటిపారుదల ద్వారా వరి బాగా పడుతుంది. అట్లే కర్ణాటక కూడా ఉంది. కర్ణాటక కూడా ఈ దక్కన్లో ఉంది. కర్ణాటక తర్వాత ఇంకా దక్కన్లో తమిళనాడు కూడా ఉంది. తమిళనాడు కూడా కొంత ప్రాంతం దక్కన్లో ఉంటుంది, మిగతా ప్రాంతం సౌత్ ఇండియాలో ఉంటుంది. సౌత్ ఇండియాలో ఇది తమిళనాడు, మరి ఈ కర్ణాటక, మరి ఈ యొక్క మధురై ప్రాంతము, కావేరీ బేసిన్, మరి మలబార్ కోస్టు, ఈ పాండ్యులు పరిపాలించినటువంటిది, మరి పాండ్యులు వాళ్ళు పరిపాలించిన డీప్ సౌత్ దాకా ఉన్నటువంటిది మరి ఈ తమిళనాడు, మలబార్ కోస్టు, ఇవన్నీ డీప్ సౌత్లో ఉన్నటువంటి జాగ్రఫికల్ కండిషన్. దక్కన్ పీఠభూమి ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నదులన్నీ కూడా మరి పశ్చిమం నుంచి తూర్పు ప్రవహిస్తాయి. ఈ నదులు కలిసే చోట, మరి ఈ సముద్రంలో కలిసే చోట, ఈ తుంగభద్ర కృష్ణ రెండు కలిసే చోట రాయచూరుతో మరి ఆ రాయచూరు అంతర్వీధి కోసం భౌమనీల మధ్య, విజయనగరం మధ్యలో పోట్లాట. అట్లే కాకుండా మరి గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా సో మధ్యలో కూడా కొట్లాట. ఎవరి మధ్యలో ఈ యొక్క ఇది అంత ముందు పరిపాలించినటువంటి వాళ్ళ గజపతుల మధ్యలో, విజయనగరం మధ్యలో, అంతకు ముందు ఉన్నటువంటి రెడ్డిస్, ఇది కొండవీడు రెడ్డిస్ మధ్యలో, మరి రాజమండ్రి కొండవీడు రాజమండ్రి రెడ్డిస్కు, మరి విజయనగర రాజుల మధ్యలో, మరి అదేవిధంగా గజపతుల మధ్యలో కొట్లాట. అదేవిధంగా మరి ఈ యొక్క డీప్ సౌత్లో మరి ఉన్నటువంటి ఈ తమిళనాడు పల్లవులు, చాళుక్యులు, అంతకు ముందు పల్లవులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు. పల్లవులు, రాష్ట్రకూటులు బాగా తగాద పడ్డారు విజయనగర సామ్రాజ్యం రాకముందు. సో ఈ విధంగా రాష్ట్రకూటులు పల్లవుల మధ్యలో, ఆ తర్వాత పల్లవులు పోయి చోళులు వచ్చినారు. మరి ఇక్కడ ఇది విజయనగర ఎంపైర్ వచ్చింది. అట్లనే గజపతులు ఉన్నారు. అట్లనే ఈ తెలంగాణలో మాత్రం ఇది వేలమాస్ ఆఫ్ ఇది దేవరకొండ అండ్ రాచకొండ అండ్ వరంగల్ వేలమాలు పరిపాలించారు. ఈ విధంగా వీళ్ళ మధ్యలో కొట్లాట కంటిన్యూస్గా జరిగింది. మరి ఇక్కడ మాత్రం దక్కన్లో రామనాథ నది కింద బహుమని కింగ్డమ్ వచ్చింది. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయంటే, యొక్క ఆధ్వర్యంలో చేర్చినటువంటి వాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ మొత్తం దక్షిణ భారతదేశాన్ని మొత్తం జయించి అక్కడ ముస్లిం గవర్నర్ను పెట్టాడు. ఎక్కడ దేవగిరిలో పెట్టాడు, మరి అట్లా వరంగల్లో పెట్టాడు, వయసాల కింగ్డమ్ దూర సముద్రంలో పెట్టాడు, మధురైలో పెట్టాడు. సో ఆ విధంగా మొత్తము ముస్లిం గవర్నర్లు పెడితే ఈ ముస్లిం గవర్నర్లు మరి ఈ అపాయింట్ చేసిన ముస్లిం గవర్నర్లకు వ్యతిరేకంగా మరి
దక్కన్లో సౌత్ ఇండియాలో కొంచెం పెద్ద తిరుగుబాటు జరిగింది. సో ఆ తిరుగుబాటు ఏంటంటే మొట్టమొదటిసారి ఎక్కడ జరిగిందంటే తిరుగుబాటు ఏది ఈ తెలంగాణలో జరిగింది. అంతకంటే ముందు కూడా ఈ ముస్లిం స్టేట్స్కు 1350 దాకా మరి 1320 నుంచి మరి 1350 దాకా ఈ తుగ్లక్ వంశం పరిపాలించి మొహమ్మద్ బిన్ తుగ్లక్ మొత్తం మరి ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని అంతా ముస్లిం గవర్నర్ల పాలనలోకి తీసుకొచ్చాడు. ముస్లిం గవర్నర్లను అపాయింట్ చేస్తే మరి 1327లో ఈ ముస్లిం గవర్నర్ ఒకడు ఎక్కడ ఈ దక్కన్లో ఉన్నటువంటి ముస్లిం గవర్నర్ తిరుగుబాటు చేయడంతో అతను ఈ సెంట్రల్గా లేదు ఢిల్లీ అని దాన్ని ఏం చేశాడంటే మరి దేవగిరికి దౌలతాబాద్కు మార్చాడు క్యాపిటల్. సో కానీ అప్పుడు ఉన్నటువంటి నోబుల్స్ మరి రాజు సపోర్ట్ చేసేవాళ్ళు దాన్ని సమ్మతించకపోవటం, దాంతో మళ్ళీ సెంట్రల్లో ఢిల్లీలో తిరుగుబాటు జరగటం, దాంతో రాజధాని మార్పిడి మళ్ళీ దౌలతాబాద్ నుంచి మళ్ళా ఢిల్లీకి మార్చాడు. అది మొహమ్మద్ బిన్ తుగ్లక్ జరిగింది. సో ఇలాంటి టైంలో ఏం చేశారంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్ ఆక్రమించుకున్నాడు. వరంగల్ కాకతీయులు ప్రతాపరుద్రుని ఓడించాడు. అదే యాదవులను ఓడించాడు. యాదవుల యొక్క దేవగిరిని పట్టుకున్నాడు. అట్లే దేవగిరిని పట్టుకున్న తర్వాత వరంగల్ను పట్టుకున్నాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. వరంగల్లో పట్టుకున్న టైంలో ఈ యొక్క సంగమ యొక్క ఇద్దరు కొడుకులు ఎవరైతే ఉన్నారో హరిహర రాయలు, బుక్క రాయలు అనే ఇద్దరు కొడుకులు మరి ఏ ప్రతాపరుద్రుడు ఓడిపోవడంతో వరంగల్లో కూడా ముస్లిం గవర్నర్ను అపాయింట్ చేస్తూ ప్రతాపరుద్రుని ఢిల్లీకి బందీగా తీసుకుపోతుంటే అతను నర్మదా నదిలో దూకి చనిపోవడం జరిగింది. అయితే ఈ ఓడింపబడినప్పుడు ఈ వరంగల్ కోర్టులో పనిచేసేటువంటి సంగమ వంశము లేదా సంగమ రాజు యొక్క కొడుకులు ఇద్దరు హరిహర రాయలు, బుక్క రాయలు అనే వాళ్ళు ఇవన్నిటిని వరంగల్ ఆక్రమించుకున్న తర్వాత ద్వార సముద్రం కూడా అక్కడ కూడా ముస్లిం గవర్నర్ను, వరంగల్లో ముస్లిం గవర్నర్ను పెట్టాడు. ద్వార సముద్రంలో వైఎస్ఆర్లో ద్వార సముద్ర హెలిపేడ్లో కూడా ముస్లిం గవర్నర్ పెట్టాడు. మదురైలో కూడా ముస్లిం గవర్నర్ పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగిపోయినాడు ఎక్కడికి మొహమ్మద్ బిన్ తుగ్లక్. తర్వాత మరి ఒక కంపెనీని మాత్రమే క్వశ్చన్ చేసుకోలేదు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ కంపెనీని కూడా మళ్ళా కంపిలి రాజ్యాన్ని కూడా తన ఆధీనంలో తీసుకొచ్చాడు. ఆ యుద్ధంలో ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ చేతికి చిక్కినటువంటి వాళ్ళు ఎవరంటే హరిహర రాయలు, బుక్క రాయలు. వాళ్ళని ఢిల్లీకి తీసుకుపోయినాడు. అక్కడ మత మార్పిడి చేశాడు. ఆ విధంగా ఈ హరిహర రాయలు, బుక్క రాయలు ఢిల్లీకి మొహమ్మద్ బిన్ తుగ్లక్ బందీలుగా పోయినటువంటి హరిహర రాయలు, బుక్క రాయలు మరి ఢిల్లీ సుల్తాన్కు ప్రామిస్ చేశారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో పెద్ద తిరుగుబాటు జరుగుతుంది. ఎవరు? కమ్మాసు, వెలమాసు, రెడ్డీసు మరి వరంగల్ క్యాపిటల్ను కమ్మాసు పట్టుకున్నారు. ఎవరు? ప్రోలయ నాయకుడు, కాపయ నాయకుడు కమ్మాసును పట్టుకొని ఈ ముస్లిం గవర్నర్ ఎవడైతే ఉన్నాడో వరంగల్ క్యాపిటల్ అతను పారిపోయినాడు అక్కడి నుంచి. దాంతో ఆ విధంగా అది ఈ యొక్క వీళ్ళ ముగ్గురు ఎవరు? కమ్మాలు, రెడ్లు, కొండవీడు రెడ్లు మరి వెలమాలు ఎవరు? దేవరకొండ, రాచకొండ వెలమాలు మరి ముగ్గురు కలిసి ఈ తెలంగాణను లిబరేట్ చేసినారు. ఎవరి నుంచి? ముస్లిం గవర్నర్ నుంచి, మొహమ్మద్ బిన్ తుగ్లక్ అపాయింట్ చేసినటువంటి ముస్లిం గవర్నర్ నుంచి ఈ ఏరియాను లిబరేట్ చేసినారు. ఏది? తెలంగాణ ఏరియాను లిబరేట్ చేసినారు. ఈ లిబరేట్ చేసే టైంలో ఇక్కడ
ఏంటి అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ మరి ఈ లోపున ఢిల్లీకి మార్చాడు దౌలతాబాద్ క్యాపిటల్. అక్కడ తిరుగుబాటు జరుగుతుంటే మరి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ వ్యతిరేకంగా ఇస్మాయిల్ షా అనేవాడు 1327లో చేస్తే దౌలతాబాద్ మార్చాడని చెప్పాను. ఇది గవర్నర్ అపాయింట్ చేసినటువంటి వైస్రాయ్, దక్కన్ వైస్రాయ్. అక్కడ మళ్ళీ ఈ యొక్క అందరినీ ముస్లిం గవర్నర్ పెట్టిన తర్వాత ఏమైంది, ఈ తెలంగాణ మరి లిబరేషన్ స్ట్రగుల్ విముక్తి పొందింది మహమ్మద్ బిన్ తుగ్లక్ రూల్ నుంచి. వరంగల్లో ఉన్న ముస్లిం గవర్నర్ పారిపోయిన ఢిల్లీకి. సో అలాంటి టైంలో ఈ కంపిలి రాజ్యంలో తన చేతిలో చిక్కినటువంటి యొక్క ఈ యొక్క ఇద్దరు హరిహర రాయలు, బుక్క రాయలు మరి వీళ్ళను సౌత్ ఇండియాలో మరి ఈ యొక్క దక్కన్లో ఈ కంపిలి రాజ్యాన్ని, వైఎస్ఆర్ ఎలిబేట్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ముస్లిం గవర్నర్, ఈ కంపిలి రాజ్యంలో అపాయింట్ చేయబడిన ముస్లిం గవర్నరు మరి నేను ఇక్కడ ఉండలేను, కాబట్టి ఆ విధంగా నేను ఇక్కడ ఉండలేను రిక్వెస్ట్ చేశాడు ఎవరు మహమ్మద్ బిన్. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు ముందుకు రాకపోవడంతో హరిహర రాయలను, బుక్క రాయలను జైలు నుంచి విడిపించి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేసింటే వాళ్ళని మత మార్పిడి చేసుకొని ఇస్లాంలోకి మీరు పోయి మరి ఇక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని లేదా అంటే ఇక్కడ మళ్ళీ కంపిలి రాజ్యాన్ని వేరాలని తన అనుయాయులుగా దక్కన్లో పాలన సాగించాలని వాళ్ళిద్దరిని పంపుతాడు. హరిహర రాయలు, బుక్క రాయలు ఇద్దరు బ్రదర్స్ పంపుతాడు. ఇద్దరు బ్రదర్స్ మరి ఇలాంటి లిబరేషన్ స్ట్రగుల్ జరిగేటువంటి టైంలో వాళ్ళిద్దరికి ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజ్యంలో మరి ఈ యొక్క కంపిలి ఏరియాలో, తుంగభద్ర ఏరియాలో ముస్లిం గవర్నర్ ప్లేస్లో అపాయింట్ చేయబడితే వాళ్ళు మరి ముస్లిం రాజ్య స్థాపన చేయలేక అడవుల్లో తిరుగుతుంటే మాధవ విద్యారణ్య స్వామి కనిపిస్తారు. మాధవ విద్యారణ్య స్వామి తోటి వారి గలవడంతో మాధవ విద్యారణ్య స్వామి ఏం చెప్పాడంటే వీళ్ళకు హరిహర రాయ, బుక్కరాయలకు అంతటా హిందూ రాజులు తిరుగుబాటు చేస్తున్నారు, ఈ లిబరేషన్ స్ట్రగుల్లోనూ మరి ముస్లిం రాజ్య స్థాపన చేయలేవు, కాబట్టి హిందూ రాజ్య స్థాపన చేయమని చెప్పి హరిహర రాయలు, బుక్క రాయలు సంబోధించాడు మాధవ విద్యారణ్య స్వామి. అతని తోటి మళ్ళీ రీకన్వర్ట్ అయినారు హిందూస్గా. ఆ విధంగా మరి విజయనగర 1336లో తుంగభద్ర నదికి దక్షిణంగా ఉన్న రాయచోట్లో మరి తుంగభద్ర నది సౌత్గా విజయనగర, హంపి విజయనగర క్యాపిటల్గా హరిహర రాయలు, బుక్క రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని, విజయనగర రాజ్య స్థాపన చేశారు. మాధవ విద్యారణ్య స్వామి తోడు ఋషి యొక్క సన్యాసి యొక్క తోడుపాటుతో ఈ విజయనగర 1337లో ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఈ విధంగా వరంగల్ అతని చేతుల నుంచి పోయింది. మరి మదురై పరిపాలించే ముస్లిం గవర్నర్ కూడా మరి ఇండిపెండెంట్ ప్రకటించుకున్నాడు. వైఎస్ఆర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. ఈ విధంగా మరి 1347లో ఏమైందంటే ఈ విజయనగర బహార్ అల్లావుద్దీన్ హసన్ గంగ్ బహుమన్ షా అనేవాడు లేదా ఈ దక్కన్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎలాంటి పరిపాలన ఇచ్చాక ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇచ్చాడంటే సెంట్రల్లో ఢిల్లీలో ఉన్నటువంటి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడు. సో ఆ విధంగా ఢిల్లీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే సుల్తాన్ ఇస్ పవర్ఫుల్, సుల్తాన్కు సాయం చేయడానికి వకీల్ ఉంటాడు, వకీల్ తర్వాత వజీర్ ఉంటాడు, వజీర్ తర్వాత బక్షి అనే మిలిటరీ సేనాధిపతి ఉంటాడు, మరి ఆ తర్వాత మరి సెక్రటరియట్ ఉంటుంది, సెక్రటరియట్ తర్వాత ఉండేది స్పై సిస్టమ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత లోకల్గా ఏంటంటే
మొత్తం మహమ్మద్ బిన్ తుగ్లక్ తన మొత్తం సౌత్ ఇండియాను మొత్తం ప్రావిన్సెస్గా 23 ప్రావిన్సులుగా డివిజన్స్ చేస్తాడు. 23 డివిజన్స్ చేసి 23 డివిజన్స్ ప్రావిన్సెస్ నుంచి మళ్ళీ సిక్కా అంటే డిస్ట్రిక్ట్స్, డిస్ట్రిక్ట్స్ విభజిస్తారు. డిస్ట్రిక్ట్స్ తర్వాత ఈ వలి సిక్దార్ అండ్ వలి అనే వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్స్ మీద, ఆ తర్వాత డిస్ట్రిక్ట్స్ను మరి పరగణాలుగా సర్కారులుగా విభజిస్తారు. దాన్ని ఏంటంటే పరగణాలు సర్కారులు విభజిస్తాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. అక్కడ ఏంటంటే అమీరల్ హజారత్ అంటే 1000 విలేజ్లు కలిసి ఒక యూనిట్గా, ఆ తర్వాత 100 విలేజ్ కలిసి ఒక యూనిట్గా చేస్తారు. సో ఈ 100 యూనిట్స్ కలిసి ఒక యూనిట్గా చేసినటువంటి అమరన్ ఈ సదర్ వాళ్ళందరూ మహమ్మద్ బిన్ తుగ్లక్ వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు అందరూ. ఎవరు? ఈ 100 అమరణి సదర్ అనే వాళ్ళు 100 విలేజ్ మీద హెడ్స్ వాళ్ళు తిరుగుబాటు చేసి అందరూ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓడించి స్వతంత్రం ప్రకటించుకుంటారు. ఇది బహుమని రాజ్య స్థాపన. మరి విజయనగర రాజ్య స్థాపన ఎట్లా జరిగిందంటే 1336లో అంతటా లిబరేషన్ స్ట్రగుల్ జరుగుతుంది కాబట్టి హరిహరరాయలు, బుక్కరాయలు, మరి మాధవ విద్యారణ్య స్వామి తోడ్పాటుతో తుంగభద్ర నదికి దక్షిణంగా మరి హంపీలో విజయనగర సామ్రాజ్యం స్థాపన చేశారు. 1347 అంటే 36-40 సంవత్సరాల తర్వాత బహుమని అలావుద్దీన్ హసన్ గంగ్ బహుమని షా ఆధ్వర్యంలో బహుమని కింగ్డమ్ ఏర్పడుతుంది. అయితే దానికన్నా 10 సంవత్సరాల ముందు విజయనగర కింగ్డమ్ ఏర్పడుతుంది. కాబట్టి విజయనగర కింగ్డమ్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ విజయనగర కింగ్డమ్ 1336 నుంచి మరి 1336 నుంచి 1509 అంటే 1336 CE నుంచి 1509 దాకా ఒక యూనిట్గా చదవాలి. ఆ తర్వాత 1509 నుంచి 1529 శ్రీకృష్ణదేవరాయ పీరియడ్, 1529 నుంచి 1542 దాకా ఇన్స్టెబిలిటీ అని. అంటే మొట్టమొదటి స్టేజ్ ఫౌండేషన్ ఇది 1336 నుంచి 1340 1529 దాకా ఒక పీరియడ్, 1529 దాకా ఒక పీరియడ్, శ్రీకృష్ణదేవరాయ పీరియడ్ దాకా ఒక యూనిట్గా అక్కడ ఫౌండేషన్ జరుగుతుంది. మరి ఎక్స్పాన్షన్ ఆఫ్ విజయనగర కూడా జరుగుతుంది. దీంట్లో విజయనగర కింగ్డమ్ మరి హరిహరరాయలు, బుక్కరాయలు, యోవంశం, సంగమ వంశం స్థాపన జరుగుతుంది. ఆ తర్వాత సంగమ వంశం పీరియడ్లో మరి ఎవరు? దేవరాయ 1, దేవరాయ 2 పీరియడ్లో సంగమ వంశం రాజుల కాలంలో ముస్లింలను మరి సైన్యంలోకి తీసుకుంటారు. ముస్లింలు బాగా నేర్పరులు. దేంట్లో నేర్పరులు అంటే ఆర్చరీలో నేర్పరులు. సో ఆ విధంగా ముస్లింలు మరి విజయనగర రాజులు దేవరాయ 1, దేవరాయ 2 అనేవాళ్ళు ముస్లింలు ఆర్మీలో చేర్చుకున్నారు. ఆ విధంగా పెద్ద పెద్ద పదవులు ముస్లింలకు ఇవ్వటం జరిగింది. ఇంపార్టెంట్ స్ట్రాటజికల్ ఏరియాను ముస్లిం సైన్యాధిపతుల కింద పెట్టబడుతుంది. అదే
విజయనగర రాజుల యొక్క అంతానికి దారి తీసింది ఈ ముస్లిం ఆర్చర్స్ని తీసుకోవడం. కానీ మరి అప్పటిదాకా మాత్రం హిందూ రాజులను ఓడించటము, మరి మిగతా వాళ్ళను ఓడించి విజయనగర సామ్రాజ్యాన్ని పెద్దదిగా చేయడంలో మాత్రం ఈ ముస్లిం ఆర్చర్ వాళ్ళ యొక్క విలువిద్యలు గొప్పతనంతో విజయనగర సామ్రాజ్యం పెద్ద సామ్రాజ్యంగా అవతరించింది. అది పెద్ద సామ్రాజ్యంగా అవతరించి దక్కన్ సుల్తాన్లతోటి దక్కన్ బహుమని రాజ్యంతో పోట్లాట. మరి ఈ విజయనగర సామ్రాజ్యం ఎవరితోటి ఇంకా కొండవీడు రెడ్డిసు, రాజమండ్రి రెడ్డిసు, గజపతి రాజులతోటి యుద్ధాలు చేసి మొత్తం సౌత్ ఇండియాను, తెలంగాణను మొత్తం ఆక్రమించుకుంది. తెలంగాణను ఆక్రమించుకొని గజపతులు ఓడించి రాజమహేంద్రవరం దాకా ఇది గోదావరి నది కౌతల గజపతుల యొక్క డాటర్స్ను మరి చేసుకొని ఆ విధంగా రాజమహేంద్రవరం దాకా ఇతను విస్తరించాడు. అది ఆ విధంగా విస్తారం పోయింది. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలన్నీ కూడా సంగమ వంశంకి వచ్చినాయి. ఆ విధంగా సంగమ వంశం తర్వాత వచ్చినటువంటిది వాళ్ళు సాలువ వంశం. సాలువ వంశం, సంగమ వంశం చాలా రోజులు పరిపాలించింది. తర్వాత సాలువ వంశం కొద్ది రాజులు కొద్ది పీరియడ్లో కొద్ది సంవత్సరాలు పరిపాలించింది. ఒక 5 సంవత్సరాలు పరిపాలించింది సాలువ వంశం. ఆ తర్వాత తులువ వంశం 1509లో తులువ వంశం శ్రీకృష్ణదేవరాయలు వచ్చాడు. అముక్తమాల్యద రచించినటువంటి ఆ దేశ భాషలలో తెలుగు లెస్స అనేటువంటి శ్రీకృష్ణదేవరాయల రాజ్యానికి వచ్చాడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం బాగా విస్తరించింది. 1509 నుంచి 1529 దాకా శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాడు. ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యం ఎవరిని కొండవీడు రెడ్డిస్ను, మరి గజపతులను, ఒరిస్సా గజపతులను ఓడించాడు. కొండవీడు రెడ్డిల్ని ఓడించాడు. ఒరిస్సా గజపతులతోటి సంధి చేసుకొని అతను గోదావరికి అవతల భాగంలో ఉన్న ప్రాంతాలను మాత్రం గజపతులకి ఇచ్చేసి అతని గజపతుల యొక్క డాక్టర్ కూడా చేసుకున్నాడు ఎవరు శ్రీకృష్ణదేవరాయలు. ఆ విధంగా మొత్తం మీద మరి గజపతులను తోటి సంధి చేసుకొని మరి కొండవీడు, రాజమండ్రి ఏరియాను ఆక్రమించుకొని మరి సౌత్ ఇండియాలో మరి దండయాత్రలు చేశాడు. సౌత్ ఇండియాలో దండయాత్రలు ఏంటంటే ఉమ్మత్తు, శివసముద్రం, తమిళనాడు ఏరియాను పట్టుకున్నాడు. తమిళనాడు ఏరియాను, కర్ణాటక ఏరియాను, మలబార్ ఏరియాను అప్ టు డీప్ సౌత్ దాకా మొత్తం ప్రాంతాలను తమ ఆధీనంలో కావేరీ బేసిన్ మొత్తాన్ని కూడా తమిళనాడు, మదురై ప్రాంతాన్ని మొత్తం ఏరియాను తమ ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు ఎవరు శ్రీకృష్ణదేవరాయలు. అది పీక్ పీరియడ్, పొలిటికల్ పీక్ పీరియడ్. ఈ అంతా తీసుకొచ్చుకున్న తర్వాత ఈ మరి శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశాడంటే మరి ఈ యొక్క ఈ దక్కన్ సుల్తాన్లుగా ఏర్పడినటువంటి యొక్క బీజాపూర్ మీద దండయాత్ర చేసి బీదర్లో ముద్గల్ ఫోర్టును, రాయచూర్తో తన ఆధీనంలో ఉండడమే కాకుండా ముద్గల్ ఫోర్టును మరి మిగతా ముస్లిం ఫోర్టులను బీదర్ కోటను ఆక్రమించుకున్నాడు. సో ఆ విధంగా బీజాపూర్ మీద దండయాత్రలు చేసి విజయనగర సామ్రాజ్యాన్ని మరి పీక్ స్టేజ్కి తీసుకుపోయినటువంటి వాడు ఎవడంటే శ్రీకృష్ణదేవరాయల పీరియడ్ తర్వాత మరి అతని వారసుడుగా అచ్యుతరాయలు వచ్చినాడు. అచ్యుతరాయలు ఉన్నంతకాలం బాగానే పరిపాలించాడు. ఆ తర్వాత పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చింది. ఎప్పుడు 1529 నుంచి 1542 దాకా ఉన్నదాన్ని పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అంటే అచ్యుతరాయ తర్వాత సింహాసనాధిపత్యం కోసం ఆ అచ్యుతరాయల కొడుకు మరి అల్లుడు సదాశివరాయలు ఇద్దరు కూడా పోటీ పడ్డారు. ఆఖరికి మరి శ్రీకృష్ణదేవరాయ అల్లుడు అలియరామరాజు సదాశివరాయలకు చిన్న బాలుడైనటువంటి సదాశివరాయలకు సపోర్ట్ చేయడంతో మరి అలియరామరాజు సపోర్ట్ చేయడంతో సదాశివరాయలు రాజు అయినాడు. మరి సదాశివరాయలు బాలుడుగా యంగ్ పిల్లవాడు కాబట్టి అలియరామరాజే అంత చక్రాన్ని తిప్పాడు. ఈ అలియరామరాజు
ఏంటంటే ఎలాంటి పాలసీ మొత్తం డీప్ సౌత్ దాకా మొత్తం విజయనగర పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇతని కాన్సన్ట్రేషన్ ఏంటంటే మరి గజపతులు కూడా వీళ్ళ యొక్క సంధి చేసుకొని ఉన్నారు కాబట్టి ఇతని యొక్క అటెన్షన్ మొత్తం కూడా దక్కన్ సుల్తాన్ల మీద. దక్కన్ సుల్తాన్లు బహుమని సామ్రాజ్యము అల్లావుద్దీన్ హసన్ గంగ్ బహుమన్ షా ఏర్పాటు చేసిన 1347లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బహుమని సామ్రాజ్యం 1518 వరకు అది ముక్కలైపోయింది. ముక్కలై మరి 5 రాజ్యాలుగా ఏర్పడింది. అది దాంట్లో నిజాం షాయీస్ ఆఫ్ అహ్మద్నగర్, బరీద్ షాయీస్ ఆఫ్ బెరా, మరి ఇది కుతుబ్ షాయీస్ ఆఫ్ గోల్కొండ, బీజాపూర్ ఆదిల్ షాయీస్, మరి బీదర్ హిమ్మత్ షాయీస్, ఇలా 5 కింగ్డమ్స్ ఏర్పడ్డాయి. ఈ కింగ్డమ్స్ మీద అలీరామరాయలు ఈ ముస్లిం దక్కనీ స్టేట్స్ మీద ఒకదాన్ని అంటే రాజకీయంగా మొట్టమొదటిసారి దీనికి ఏది రాయచూర్తో హంపి విజయనగరం దగ్గరగా ఉన్నటువంటి బీదర్ను ఆక్రమించుకున్నాడు, ముద్గల్ ఫోర్ట్ను ఆక్రమించుకున్నాడు. సో ఎవరు? అలీరామరాయలు. సో ఆ విధంగా మరి ఈ ముస్లింలను మరి ఒకరి మీద ఒకరిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఏది? అలీరామరాయలు. మొట్టమొదటిసారిగా గోల్కొండ నవాబ్కు మరి గోల్కొండ కుతుబ్ షాహీస్కు మరి నిజాం షాయీస్ ఆఫ్ అహ్మద్నగర్కు స్నేహం ఉండేది. మరి ఆ తర్వాత బీదర్కు మరి బెరార్కు మధ్యలో స్నేహం ఉండేది, రాజ్యానికి మధ్యలో స్నేహం ఉండేది. ఆ తర్వాత బీజాపూర్. ఆ విధంగా బాగా విస్తరించడానికి ఈ యొక్క బహుమనీ స్టేట్స్ బాగా విస్తరించడానికి తోడ్పడినటువంటి యొక్క అంశాలు ఏంటంటే ఈ యొక్క అహ్మద్నగర్ నిజాం షాహీ పరిపాలన వెస్ట్గా ఉంటుంది, ఏది మహారాష్ట్రలో ఉంటుంది. తర్వాత తెలంగాణలో కుతుబ్ షాహీలు ఉంటారు, బీజాపూర్ కర్ణాటకలో ఉంటుంది. ఈ మూడింటికి మాత్రం బాగా ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం ఉంది. మిగతా బీదర్ మరి బెరార్కు సెంట్రల్లో ఉంటే ఎక్స్పాన్షన్కి అవకాశం లేకుండా ఉంది. సో ఈ 2 ఒక మిత్రత్వంగా ఉంటే మరి మిగతా 3 మరి ఏది గోల్కొండ నిజాం షాయీస్ ఆఫ్ అహ్మద్నగర్ మిత్రత్వంగా ఉండేది. మరి బీజాపూర్. ఆ విధంగా అలీరామరాయలు బీజాపూర్ను దగ్గరికి తీసుకున్నప్పుడు బీదర్ను మరి అలా ఒక ముస్లింను దగ్గర అలయన్సెస్ సిస్టమ్ పెట్టి మరి కూటములను ఏర్పాటు చేసి ఒక కూటమిని ఇంకో కూటమి మీదకి ఎంకరేజ్ చేస్తూ తన పబ్బం కట్టుకోవటం, తన ఎక్స్పాన్షన్కు దారి తీస్తున్నాడు ఎవరు? అలీరామరాయలు. సో ఆ విధంగా అలాంటి టైంలో కుతుబ్ షాహీ గోల్కొండ కుతుబ్ షాహీ కింగ్స్ మరి నిజాం షాయీస్ ఆఫ్ అహ్మద్నగర్ వాళ్ళు స్నేహం ఏర్పడింది. ఈ యొక్క అలీరామరాయలు చేసేటువంటి యొక్క పాలిటిక్స్ గోల్కొండ ఏలేటువంటి ఇబ్రాహీం కుతుబ్ షా బాగా పసిగట్టాడు. ఇబ్రాహీం కుతుబ్ షా ఇతని కొలువులోనే విజయనగర కొలువులోనే చాలా రోజులు ఉన్నాడు కాబట్టి ఇబ్రాహీం కుతుబ్ షాకు విజయనగర రాజులు తోడ్పడ్డారు కాబట్టి విజయనగరకు ఫ్రెండ్షిప్గా ఉంటారు అనుకుంటే ఇది కుతుబ్ షాహీలకు ఇతను యొక్క ఒప్పందాలను ఉల్లంఘించి ఒక ముస్లింను ఆగెనిస్ట్ అతను ఇంకో ముస్లింకి ఎంకరేజ్ చేసి యుద్ధాలు వాళ్ళ మధ్యలో జరిగినట్టుగా మరి ఇతను మధ్యవర్తిగా అన్నిటి శాసించడం మొదలుపెట్టాడు. సో దాంతో గోల్కొండ అహ్మద్నగర్ సుల్తాన్లు ఇద్దరు కలిసి బీజాపూర్ సుల్తాన్ మరి బీదర్ అందరూ కలిసి మరి ఒక సైన్యాన్ని ఏర్పాటు అందరు కూటమిగా ఏర్పడ్డారు. ఎవరు? ముస్లిం దక్కన్ సుల్తాన్లో ఒక కూటమిగా ఏర్పడి 1565లో తల్లికోట వారు రాక్షసతంగడి వారులో విజయనగర రాజులను ఓడించారు. అది రాక్షసతంగడి వారు తల్లికోట యుద్ధం అంటారు. దాంట్లో విజయనగర రాజులు తన యొక్క తుంగభద్ర నది సౌత్గా ఉన్న హంపి విజయనగరం నుంచి ఓడిపోయి హంపి విజయనగరం ఈ యొక్క
దక్కన్ సుల్తాన్ల యొక్క ప్లండరింగ్ లూటింగ్ రేట్ 6 months ప్లండరింగ్ లూటింగ్ రేట్ చేసినారు. ఇది విక్టోరియస్ ఈ దక్కన్ సుల్తాన్. సో లూటింగ్ చేసిన తర్వాత ఆ ఆస్తిని పంచుకోవడంలో వీళ్ళ మధ్య తగాదా వచ్చింది. ఈ లోపల ఏం చేసినారంటే ఈ విజయనగర రాజులు ఏది ఈ తులో వంశం తర్వాత అరవీటి వంశం వాళ్ళు, తులో వంశం పోయి అరవీటి వంశం వచ్చింది. అరవీటి వంశం వాళ్ళు ఇది పెనుగొండకు మార్చారు. క్యాపిటల్ రాజధాని పెనుగొండ నుంచి చంద్రగిరికి మార్చారు. సో ఈ విధంగా పెనుగొండ చంద్రగిరి ప్రాంతానికి మరి విజయనగర రాజధాని మార్పిడి చెందింది. ఈ విధంగా అరవీటి వంశంలో కూడా ఏది ఈ తిరుమల రాయుడు అరవీటి వంశంలో ఉన్నటువంటి వాడు కన్సాలిడేట్ చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ కూడా సక్సెసివ్ వార్స్ జరగటం, మరి ఈ కాలంలో మరి అరవీటి వంశం కూడా క్షీణదశకి వచ్చింది. ఎందుకంటే ఈ డీప్ సౌత్ లో ఉన్నటువంటి ఒక గవర్నర్ ఏది నాయక రాజ్యాలు అంటే జింజి, తంజావూరు, మదురై, ఇక్కేరి, కర్ణాటకలో ఉండే ఇక్కేరి, ఇవన్నీ కూడా నాయక రాజ్యాలను తిరుగుబాటు చేసి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. చంద్రగిరిలో విజయనగర క్యాపిటల్. మరి తర్వాత అరవీటి వంశం వాళ్ళు రెస్టోర్ చేయాలనుకున్నారు. మళ్ళీ వాళ్ళ మీద ఎన్ఫోర్స్ చేయకపోతే అది జరగలేదు. ఆ విధంగా అక్కడ మరి నాయక రాజ్యాలు ఏది 5 నాయక రాజ్యాలు ఏర్పడ్డాయి. ఏది ఈ జింజీలో ఒకటి, తర్వాత మదురైలో ఒకటి, తంజావూరులో ఒకటి, ఇక్కేరిలో ఒకటి, 4 నాయక రాజ్యాలు ఇండిపెండెంట్ ప్రకటించుకున్నాయి. ఆ విధంగా విజయనగర సామ్రాజ్యం కూలిపోయింది. మరి విజయనగర రాజ్యం ఎట్లాంటిదంటే రిలీజియస్ స్టేట్, రిలీజియన్ బ్రాహ్మణులకు ఎక్కువ ఆధిపత్యాలు ఇస్తూ బ్రాహ్మణులు అడ్మినిస్ట్రేషన్లో మరి రాజగురువుగా మరి మిలిటరీ అధిపతులుగా బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చి ఇది రిలీజియస్ స్టేట్గా అంటే హిందూయిజాన్ని బాగా ప్రోత్సహించినటువంటి బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చి టెంపుల్స్కు మరి దేవదానాలు ఇచ్చి బ్రాహ్మణులు బాగా పోషించే బ్రాహ్మణులు ఉచ్చస్థితికి వచ్చినారు. విజయనగర కాలంలో హిందూయిజం బాగా ప్రాస్పారిటీలోకి వచ్చింది. ఈ యొక్క రిలీజియన్ ఆఫ్ విజయనగర స్టేట్లలో ఇంకా పరిపాలన ఎలాగా ఉందంటే అడ్మినిస్ట్రేషన్ విజయనగర స్టేట్ రిలీజియస్ స్టేట్, మరి బ్రాహ్మణులు ఆధిపత్యం, ఏది అడ్మినిస్ట్రేషన్లో మరి మిలిటరీ సామంతులుగా మరి బ్రాహ్మణులు మరి అష్టదిగ్గజాసు ఉన్నారు. విజయనగర రాజ్యంలో అష్టదిగ్గజాసు కవులు పండితులు పోషించారు. ఆ విధంగా మరి విజయనగర సామ్రాజ్యం బ్రాహ్మణులకు మరి కవుల పండితులకు ఆస్థానం అయింది. మరి ఆ కాలంలో ఉచ్చస్థితిని అనుభవించినటువంటి బ్రాహ్మణులు. తర్వాత వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందంటే అడ్మినిస్ట్రేషన్లో బ్రాహ్మణులు అగ్రభాగాన ఉన్నారు. ఏ సైన్యంలో కానీ బ్రాహ్మణులు గురువులు కానీ మరి టెంపుల్స్ దేవదానాలు ఇచ్చారు. మరి ఆ విధంగా టెంపుల్స్ పెద్ద టెంపుల్స్ విజయనగర రాజులు మొట్టమొదటి రాజులు విరూపాక్ష టెంపుల్ కట్టారు. సేవిజం తర్వాత వచ్చినటువంటి సాల్వ వంశం 2 సేవిజం వైష్ణవిజాన్ని పోషించారు. తర్వాత తులో వంశం వాళ్ళు శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళు అజార రామ దేవాలయాన్ని కట్టించారు, అంటే వైష్ణవిజాన్ని. ఆ తర్వాత వైష్ణవిజం సేవిజం బాగా అభివృద్ధిలోకి వచ్చినటువంటిది ఈ యొక్క విజయనగర రాజుల కాలంలో. అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందంటే విజయనగర రాజుల కాలంలో అడ్మినిస్ట్రేషన్ మరి సర్వాధికారాలు రాజు ఉంటాయి, కానీ ధర్మబద్ధంగా పరిపాలించాలి రాజుకు మిలిటరీ అమాత్యులు ఉంటారు. మరి తర్వాత అమాత్యులు, మరి ఆ తర్వాత రాజగురువు ఉంటాడు, స్పై సిస్టమ్ ఉంటుంది, మరి సెక్రటరియట్ ఉంటుంది. మరి తర్వాత మరి సామంత రాజులు ఫ్యూడల్ స్టేట్ ఎట్లాంటిదంటే ఫ్యూడల్ స్టేట్ ఇది సామంత రాజ్యాలు ఉన్నాయి.
సామంత రాజ్యాలు, సౌత్గా ఉన్న డీప్ సౌత్గా ఉన్నట్టు అన్నీ కూడా సామంత రాజులు, ఫ్యూడల్ స్టేట్. అది కాకుండా ఇంకా ఏంటి అంటే ఇక్కడ మరి ఈ అడ్మినిస్ట్రేషన్లో నాడు ప్రావిన్సెస్ డిస్ట్రిక్ట్స్ నాడులు అన్నారు. పల్నాడు నాడులు అన్నారు. మండలం మొత్తం ప్రావిన్సెస్ మండలం అన్నారు. మండలాన్ని నాడులుగా డిస్ట్రిక్ట్స్గా. ఆ తర్వాత మరి ఉన్నటువంటి ఒక ప్రాంతాలు మరి లోయర్ అడ్మినిస్ట్రేషన్ దాకా ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ నాడు, సభ, బ్రహ్మదేయ గ్రామాలు, కౌన్సిల్ ఆఫ్ బ్రాహ్మిన్స్, సభ, విలేజ్, నగరం, విలేజ్, ఇట్లాంటి ఏది చోళుల కాలం ఉన్నటువంటి ఒక పరిపాలన కూడా ఇక్కడ లోకల్ లెవెల్లో ఉన్నది. మరి ఇక్కడ ఏది ట్యాక్స్ కలెక్షన్ వాజ్ మెయిన్, అగ్రికల్చర్ వాజ్ మెయిన్ ఆక్యుపేషన్ ఫర్ ది ఏది విజయనగర సామ్రాజ్యం. అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ కు, బ్రాహ్మణులకు అగ్రహారాలు, టెంపుల్స్ కు ఇవ్వటంతో ఈ ఇండివిజువల్ రైతులకు హక్కులు ఉండేది. కానీ హక్కులు ఎప్పటిదాకా ఉంటాయంటే ట్యాక్స్ కట్టినంతసేపు హక్కులు ఉంటాయి, ట్యాక్స్లు ఇవ్వకపోతే హక్కులు ఉండవు. సో ఆ విధంగా రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చేదంటే మరి ఈ యొక్క ట్యాక్స్, రెవెన్యూ ట్యాక్స్, తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్సెస్, ఇవన్నీ ఉండేది. మార్కెట్లు ఉండేది. మరి విజయనగర సామ్రాజ్యం పోర్చుగీస్ వాళ్ళతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. పోర్చుగీస్ వాళ్ళ యొక్క గోవా సంబంధంతో వాళ్ళు బలమైనటువంటి యొక్క హార్సెస్ను సెంట్రల్ ఏషియా నుంచి, అరబ్ దేశం నుంచి, వెస్ట్ ఏషియా నుంచి దిగుమతి చేసుకొని మరి ఈ యొక్క ఏది బహుమనీ సుల్తాన్ ఎదుర్కోవడం జరిగింది. సో ఆ విధంగా ఆ పోర్చుగీస్ సత్సంబంధాలు ఉన్నాయి గోవాతోటి. మరి అదే విధంగా మరి ఇది కాకుండా నాయకర సిస్టమ్ అంటే నాయకాసు, దూర ప్రాంతాలను నాయకాసుగా ఏర్పాటు చేయాలంటే మిలిటరీ నాయకాసు వాళ్ళకు టెరిటోరియల్ రైట్స్, రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చి, నాయకాసు హెరిడిటరీ అసైన్మెంట్స్ ఇచ్చి, అమరనాయకుడు ఇంకో గొప్ప పెద్ద సైన్యం ఉండేది. నాయకర సిస్టమ్. తర్వాత విలేజ్ అంటే వీళ్ళకి రెవెన్యూ అసైన్మెంట్స్, మరి రెవెన్యూ కలెక్షన్, మిలిటరీ అండ్ లా అండ్ ఆర్డర్, రెవెన్యూ కలెక్షన్ నాయకాసు ఒకటి చెప్పాడు, సామంతులకు ఒకటి చెప్పారు. అదేవిధంగా నాయకాసు, అమరనాయకాసు, తర్వాత ఆయగాస్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయగాస్, విలేజ్ ఎల్డర్, విలేజ్ కరణం, విలేజ్ చౌదరి, ఇలాంటి విలేజ్ అడ్మినిస్ట్రేషన్. మరి ఈ విధంగా డిస్ప్యూట్స్ ఎవరు వస్తే విలేజ్ లెవెల్లో ఆయగార్ సిస్టమ్. తర్వాత విలేజ్ ప్రొఫెషన్స్కు, కార్పెంటర్లు, ధోబీకి ఇనాములు ఇచ్చారు, ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యి విలేజ్ యొక్క అభివృద్ధికి తోడ్పడేటట్టు, బార్బర్, మరి పాటరర్, మరి బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, ఇట్లాంటి వాళ్ళకు ఇనాములు ఇచ్చి, ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ ఇచ్చి, మరి బ్రాహ్మణులు కూడా ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ ఇచ్చి, అలాంటి ఒక మరి విలేజ్ అడ్మినిస్ట్రేషన్, సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్. ఆ విధంగా మరి విజయనగర సామ్రాజ్యం క్షీణించే టైంలో తల్లికోట యుద్ధం తర్వాత నాయకర సిస్టమ్ అప్పుడు రాజుకు సబార్డినేట్గా ఉండేది అందరూ. ఈ అన్ని నాయకాశిప్స్ ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే కృష్ణదేవరాయల కాలం నుంచి, అచ్యుతరాయల కాలం నుంచి నాయకర సిస్టమ్ వచ్చింది. మరి పెద్ద పీఠ సైన్యంలో ఎవరికి ఉన్నదంటే ఈ ఆర్చరీ మెయింటైన్ చేసినటువంటి యొక్క ఈ ముస్లింలకు ఉండేది. సో ఆ విధంగా ముస్లింలు పెద్ద పాత్ర పోషించారు, రెడ్డిలు, వెల్మాలు ఈ పెద్ద పాత్ర పోషించారు ఈ సైన్యంలో. సో ఆ విధంగా మరి డీప్ సౌత్లో ఉన్న తల్లికోట వార్త డీప్ సౌత్లో ఉన్నటువంటి నాయక రాజ్యాలు, తర్వాత స్టేజ్లో నాయక రాజ్యాలు ఇండిపెండెంట్ అయ్యి జంజీ నాయక రాజ్యాలు, తంజావూరు నాయక రాజ్యాలు స్వతంత్ర ప్రకటించుకున్నాయి. అది మదురై నాయక రాజ్యాలు, ఇక్కేరి నాయక రాజ్యాలు స్వతంత్ర. ఈ విధంగా మరి విజయనగర సామ్రాజ్యం అంతమైంది. ఆ తర్వాత ఇదే టైంలో విజయనగర సామ్రాజ్యానికి సమకాలీనంగా వచ్చినటువంటి యొక్క రాజ్యం రైజ్ ఆఫ్ బహుమనీస్. వీళ్లకు ఇది విజయనగరాలకు మరి బహుమని దక్కన్ సుల్తాన్లకు ఎడతెగని పోరాటం ఉండేది. ఎడతెగని పోరాటంలో ఆఖరికి తల్లికోట యుద్ధంలో 1565లో ఈ దక్కన్ సుల్తాన్లందరూ ఏకమై విజయనగర రాజ్యాన్ని ఓడించితే ఇంకొక
కొన్ని సంవత్సరాలు ఇది సర్వైవ్ అయ్యింది. ఇది అరవీటి పాలనలో తర్వాత మొత్తం ఇది విజయనగర సామ్రాజ్యం ఏరియాను దక్కన్ సుల్తాన్లు ఆక్రమించుకున్నారు. కింది ప్రాంతాలు మాత్రం డీప్ సౌత్లో ఉన్నాయి మాత్రం ఈ నాయక రాజ్యాలు, ఇండిపెండెంట్ నాయక రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఆ విధంగా విజయనగర సామ్రాజ్యం యొక్క గొప్పదనం అంతరించిపోయింది. ఆ విధంగా ఆ సమకాలీనంగా ఎమర్జ్ అయినటువంటి యొక్క ఏంటి అంటే బహుమని ఎవరు? ఈ యొక్క అల్లావుద్దీన్ హసన్ గంగు బహుమన్ షా అనేవాడు మరి గవర్నర్గా అపాయింట్ చేయబడ్డాడు. ఎవరి? మహమ్మద్ బిన్ తుగ్లక్ చేత. మహమ్మద్ బిన్ తుగ్లక్ చేత అపాయింట్ చేయబడినట్టు ముస్లిం గవర్నర్ అల్లావుద్దీన్ హసన్ గంగు బహుమన్ గంగు అనేవాడు ఇస్లాంలోకి కన్వర్ట్ అయినటువంటి అసల్లావుద్దీన్ హసన్ గంగు బహుమన్ షా అనేవాడు ఈ యొక్క 100 విలేజెస్ ఎవరు? అమిరన్ సదా 100 విలేజెస్ వాళ్ళు ఉన్నటువంటి సదరన్ వాళ్ళ యొక్క తోడ్పాటుతోటి వీళ్ళందరూ తిరుగుబాటు. ఏది? మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పరిపాలన చివరి దశలో అంత ఢిల్లీలో తిరుగుబాటు చేస్తున్న ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇటువైపు సౌత్ వైపు కాన్సన్ట్రేట్ చేయలేని టైంలో వీళ్ళందరూ ఏకమై మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంకొక కొత్తది పెట్టాడు. ఏంటి అంటే కొత్తది ఏంటంటే ఈ యొక్క పాత దక్కనీ నోబుల్స్ మరి లాయల్గా ఉండలేరని ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి మరి ట్రాన్సాక్షన్ నుంచి నయా ముస్లిం తీసుకొచ్చారు. వాళ్ళని అఫాకీలు అంటారు. అఫాకీలను పెద్ద పెద్ద పోస్టుల్లో పెట్టడం జరిగింది. ఆ అఫాకీలు మరి దక్కన్ నోబుల్స్ మధ్యలో పోట్లాట మొదలైంది. ఈ దక్కన్ నోబుల్స్ తోడ్పడ్డటువంటి వాళ్ళు అమరిన్ సదార్ 100 విలేజెస్ సర్దార్స్, అమరిన్ సదర్ విలేజెస్ వాళ్ళ ఆధీనంలో వాళ్ళు మరి ఈ లోకల్ పీపుల్ దగ్గరగా ఉంటారు కాబట్టి దక్కన్ నోబుల్స్ బాగా తోడ్పడి ఈ విధంగా అఫాకీస్ మధ్యలో మరి దక్కని నోబుల్స్ మధ్యలో కొట్లాట మొదలయ్యింది. ఆ కొట్లాటలు మొదలయ్యి ఈ యొక్క బహుమని 1518 వచ్చే వరకు బహుమని సామ్రాజ్యం ఏది ఈ మహమ్మద్ గవాన్ ఎవడు అఫాకీ వాడు మహమ్మద్ గవాన్ వాడు అంటే నయా ముస్లిం అఫాకీ నయా ముస్లిం నియో ముస్లిమ్స్ అఫాకీలు అంటారు. ఈ అఫాకీ చెందినటువంటి మహమ్మద్ గవాన్ ఈ దక్కనీ నోబుల్ చేత చంపబడ్డాడు. సో ఆ విధంగా మహమ్మద్ గవాన్ పోయిన తర్వాత అతని యొక్క రాజు మహమ్మద్ షా అనేవాడు కూడా మరి 1518 వచ్చే వరకు అతని బహుమని సామ్రాజ్యం ముక్కలుగా అయ్యి అంతకుముందే బహుమని సామ్రాజ్యాన్ని ఏది మహమ్మద్ బిన్ తుగ్లక్ 23 చేస్తే బహుమని రాజు ఏం చేసినాడంటే అతను 4 ప్రాంతాలుగా చేశాడు. 4 ప్రాంతాలకు 4 తారీఖుదారులు చేశాడు. మహమ్మద్ గవాన్ వచ్చిన తర్వాత మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ కొంత ఇది సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లంటే ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన ఎలా ఉంటుందో అట్లా సుల్తాన్ ఉంటాడు. ఇది సెక్యులర్ స్టేట్స్. ఈ బహుమని కింగ్డమ్ అనేది సెక్యులర్ రిలీజియస్ స్టేట్ కాదు. విజయనగర స్టేట్ రిలీజియస్ స్టేట్. రిలీజియన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. రిలీజియస్ స్టేట్ బ్రాహ్మణులకు. కానీ ఇక్కడ దక్కనీ స్టేట్స్ అఫాకీస్ అంటే ఫారెన్ నయా ముస్లిమ్స్ దక్కనీ నోబుల్స్ మధ్యలో దక్కనీ ముస్లిమ్స్ ఈ 2 ముస్లిం వర్గాలు దక్కనీ ముస్లిమ్స్ లేదా దక్కనీ నోబుల్స్ అంటారు. ఈ రెండింటి మధ్యలో తగాదా జరిగి ఈ తగాదలో మహమ్మద్ గవాన్ ఏది బహుమని సామ్రాజ్య నిర్మాత మహమ్మద్ గవాన్ ప్రధానమంత్రి గవాన్ చంపబడ్డారు. తర్వాత బహుమని ఎంపైర్ మరి ముక్కలు అయినప్పుడు ఆ టైంలో మరి ఈ మహమ్మద్ గవాన్ పీరియడ్లో 4 గవర్నర్లుగా చేసినటువంటి 4 మరి ఆ తర్వాత ఇతను 8 ప్రాంతాలుగా విభజించాడు. ఆ విధంగా ఇతను అడ్మినిస్ట్రేషన్ ఫోర్స్ కోటలను మాత్రం కొత్త కోటలను
కోటలు, కొన్ని కోటలు మాత్రం ఈ తారఫ్దార్ల ఆధ్వర్యంలో ఉంటే మిగతా కోటలను అతను డైరెక్ట్గా ఉండి అతను 500 కన్నా ఎక్కువ సైన్యాన్ని పోషించే వాళ్ళు డైరెక్ట్గా పేమెంట్స్, రెవెన్యూ అసైన్స్ ఇచ్చి ఇంకా ఎక్కువ పోషిస్తే ఇంకా ఎక్కువగా తన సెంట్రల్ ఆధ్వర్యంలో పెట్టుకున్నాడు. అయినప్పటికీ ఇది ఈ విధంగా అఫాకీస్ మధ్యలో, దక్కనీ నోబుల్స్ మధ్యలో తగాద అల్టిమేట్గా బహుమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నతకు జరిగింది. ఆ విధంగా బహుమనీ సామ్రాజ్యం యొక్క మరి ఈ యొక్క డెబ్రీస్ మీద లేదా ఆ ప్రాంత ఆ యొక్క శిథిలాల మీద అహ్మద్ నగర్ రాజ్యం, గోల్కొండ రాజ్యం, బెరార్ రాజ్యం, మరి బీదర్ రాజ్యం, మరి బిజాపూర్ రాజ్యం, 4 రాజ్యాలు 5 రాజ్యాలు వచ్చినాయి. 5 కింగ్డమ్స్ వచ్చి ఇది ఒకటి నిజాం షాహీ ఆధ్వర్యంలో అహ్మద్ నగర్ వచ్చింది ఇండిపెండెంట్ రాజ్యంగా. అదేవిధంగా మరి బీదర్ హిమ్మద్ షాహీస్ తోటి బీదర్ వచ్చింది. బీజాపూర్ ఆదిల్ షాహీస్ వచ్చారు. తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీస్ వచ్చారు. వీళ్ళందరూ కూడా తరఫ్దార్ గవర్నర్స్, బహుమనీ గవర్నర్స్ ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. మహమ్మద్ షా III పోయిన తర్వాత రాజు బహుమనీ రాజ్యం విచ్ఛిన్నమై ఈ గవర్నర్ల ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. బెరార్ బరీద్ షాహీస్, ఈ విధంగా బెరార్ బరీద్ షాహీస్, నిజాం షాహీస్ ఆఫ్ అహ్మద్ నగర్, బీదర్ హిమ్మద్ షాహీస్, బిజాపూర్ ఆదిల్ షాహీస్, గోల్కొండ కుతుబ్ షాహీస్ అనే 5 ముస్లిం రాజ్యాలు ఏర్పడ్డాయి. వీళ్ళల్లో పరిపాలన ఏంటంటే వీళ్ళల్లో ముఖ్యంగా ఈ 3 కుతుబ్ షాహీసు, అఫాకీస్ ముస్లింల ఆధ్వర్యంలో కుతుబ్ షాహీ కింగ్డమ్ ఏర్పడింది. బీదర్ కూడా అఫాకీస్ ఆధ్వర్యంలో ఏర్పడింది. అదేవిధంగా బీదర్ మరి బిజాపూర్ కూడా అఫాకీస్ ఆధ్వర్యంలో ఏర్పడింది. కానీ అహ్మద్ నగర్ దక్కనీ నోబుల్స్ ఆధ్వర్యంలో, బెరార్ దక్కనీ నోబుల్స్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క రాజ్యాలు అవతరించాయి. కానీ ఈ విధంగా అఫాకీసు, దక్కనీ నోబుల్స్ మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓడించి స్వతంత్రం పొందినటువంటి వాళ్ళు అల్లావుద్దీన్ హసన్ గంగు బహుమన్ షా పరిపాలన, అతని వారసుల యొక్క పరిపాలన, మహమ్మద్ షా I, మహమ్మద్ షా II అతని వారసుల యొక్క పరిపాలన మరి 1518 దాకా కొనసాగింది. ఆ తర్వాత అది విచ్ఛిన్నమైపోయి ముక్కలైపోయి మరి 5 దక్కనీ సుల్తాన్స్, దక్కనీ స్టేట్స్ గా ఆవిర్భవించాయి. అతని వాళ్ళ యొక్క బహుమని గవర్నర్లు ఇండిపెండెంట్ స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఈ దక్కనీ స్టేట్స్ వచ్చినాయి. వీళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉందంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీ సుల్తాన్లు ఎట్లా ఉందో అట్లా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఎవరిది? ఈ దక్కనీ సుల్తాన్స్, గోల్కొండ సుల్తాన్స్ అనుకోండి, నిజాం షాహీస్, బిజాపూర్, అహ్మద్ నగర్, బీదర్ ఆదిల్ షాహీస్, బెరార్, వీళ్ళ పరిపాలన. మరి ఇక్కడ మాత్రం ఎట్లా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నదో అడ్మినిస్ట్రేషన్ అలానే ఉంది. ఇక్కడ కూడా మరి సెక్రటరేట్ ఉన్నది. అదేవిధంగా మీరు గవర్నర్లు పరిపాలన, వీళ్ళు అడ్మినిస్ట్రేషన్, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చినారు కానీ రెవెన్యూ అసైన్మెంట్స్ హెరిడిటరీగా లేవు ఇక్కడ. ఈ విధంగా మరి ఈ దక్కన్ సుల్తాన్ల పాలనలో మరి విజయనగర రాజ్యం, ఈ దక్కన్ సుల్తాన్లందరూ ఏకమై విజయనగర రాజ్యాన్ని 1765లో మరి తల్లికోట యుద్ధంలో ఓడించి దాన్ని హంపి విజయనగరం చేసుకున్నారు. ఆ విధంగా వాళ్ళ మధ్యలో ఐక్యత పెరిగింది. ఎందుకు? అలీ రామరాయలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ముస్లింలను ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క అలయన్స్ సిస్టాన్ని పెట్టి, కూటముల సిస్టాన్ని పెట్టి కూటములో ఉన్నటువంటి ఈ యొక్క నిబంధనలను ఉల్లంఘిస్తూ తన యొక్క పరిపాలనను, తన యొక్క ఆధిపత్యాన్ని
ఆర్బిట్రేట్గా పెంచుకోవటం గమనించినటువంటి ఇబ్రాహిం కుతుబ్ షా మరి అది నిజాం షాయి అహ్మద్నగర్ నిజాం షాయి తోటి మరి మ్యారేజ్ సంబంధాలు కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత బీజాపూర్ సుల్తాన్ తోటి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. బీదర్, ఈ విధంగా 4 ముస్లిం స్టేట్స్, బెరార్ లేక 4 ముస్లిం సైన్యాలు విజయనగర సైన్యం మీద పడి తల్లికోట వాళ్ళని ఓడించి మరి ఇవి ఓడించి ప్లండరింగ్, లూటింగ్, విజయనగర హంపి విజయనగరం దోసుకునేటప్పుడు వాళ్ళ మధ్యలో పొరపచ్చాలు వచ్చినాయి. వాళ్ళ మధ్యలో పొరపచ్చాలు వచ్చి మళ్ళా ఈ అదునుగా ఇక్కడి నుంచి పారిపోయినటువంటి యొక్క విజయనగరులు పెనుగొండలో కూడా మరి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి సరిపోయింది. దాని తర్వాత చంద్రగిరికి మార్చారు. ఆ విధంగా చంద్రగిరి నుంచి కొన్ని రోజులు పరిపాలించిన తర్వాత ఈ దక్కని సుల్తాన్ విజృంభించడం జరిగింది. ఎవరు? బీజాపూర్ వాళ్ళు, గోల్కొండ వాళ్ళు విజృంభించి ఈ యొక్క గోల్కొండ వాళ్ళు కోస్టల్ ఏరియా, గోదావరి, కృష్ణా డెల్టాను గోల్కొండ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. బీజాపూర్, కర్ణాటక వాళ్ళు ఈ యొక్క విజయనగరం మొత్తం, తుంగభద్ర, రాయచూర్, దోవర్, బీదర్ వీళ్ళు ముస్లిం సుల్తాన్లు ఆక్రమించారు. సో ఆ విధంగా ముస్లిం దక్కన్ సుల్తాన్లు 16వ శతాబ్దంలో మరి విజయనగర సామ్రాజ్యం మరి 16వ శతాబ్దాంతానికి ఇది మరి విచ్ఛిన్నం కావడం జరిగింది విజయనగర సామ్రాజ్యం. కానీ దక్కని సుల్తాన్ బహుమని సామ్రాజ్యం విచ్ఛిన్నమై 5 దక్కని సుల్తాన్స్, గోల్కొండ కుతుబ్ షాయిస్, మరి నిజాం షాయిస్ ఆఫ్ అహ్మద్నగర్, మరి బీదర్ హిమ్మత్ షాయిస్, తర్వాత బీజాపూర్ అదిల్ షాయిస్, బెరార్ అనేది బరీద్ షాయిస్, మొఘల్ వచ్చిన దాకా వీళ్ళు పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు. ఇది 17వ శతాబ్దంలో ఇవి బాగా మరి దక్కన్ సుల్తానులు, బహుమని ఈ యొక్క 5 సుల్తానేట్ కింగ్డమ్స్ మరి బాగా ఉచ్చ స్థితిలోకి ఉన్నాయి. ఆ విధంగా బహుమని రాజ్యం అల్లావుద్దీన్ అసలంగం బహుమన్ షా ఏర్పడినటువంటి యొక్క బహుమని 1347లో వచ్చినటువంటి యొక్క రాజ్యం మరి 16వ శతాబ్దం మరి 1518 అంటే 16వ శతాబ్దం మొదటి దశలో విచ్ఛిన్నమైపోయి బహుమని సామ్రాజ్యం మరి 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో దక్కని సుల్తాన్లు 5 రాజ్యాలు ఉచ్చ స్థితిలో వీళ్ళు పరిపాలన చేయగలిగారు. ఈ పరిపాలనలో ముఖ్యంగా బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ బాగా విస్తరించినాయి. మరి బరీద్ షాయిస్, బీదర్, మరి బెరార్ను మొట్టమొదటిసారి ఖాందేశ్ బెరార్ను మొఘల్ ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఈ మొఘలుడు నెమ్మదిగా ఈ ప్రాంతాలను ఆక్రమించుకున్న దాకా ఈ ప్రాంతాన్ని 17వ శతాబ్దం మొఘలుడు వచ్చి 17వ శతాబ్దం మొఘల్ దక్కన్ అక్బర్ 17వ శతాబ్దం మొదటి భాగంలో అక్బర్ ఖాందేశ్ను బెరార్ ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత ఔరంగజేబ్ కాలంలో ఈ దక్కన్ స్టేట్స్ మొఘల్ ప్రాంతంలో ఒక భాగంగా మారిపోయాయి. ఈ విధంగా మరి దక్కని పరిపాలన మరి విజయనగర సామ్రాజ్యం ఇచ్చిన తర్వాత ఈ తంజావూరు రాజు నాయక రాజ్యాలు ఇండిపెండెంట్గా ఈ అఫాకీసు, ఈ దక్కని నోబుల్స్ అనేటువంటి తగాద బహుమని సామ్రాజ్యం అంతమైన దాకానే ఉంది. ఆ తర్వాత వీళ్ళ మధ్యలో అఫాకీసు, దక్కని నోబుల్స్ అనే సఖ్యత లేదు. ఆ కొట్లాట పోయి పొలిటికల్గా ఎవరికి లాభం జరుగుతుందో వాళ్ళు మాత్రమే వాళ్ళు ఈ అఫాకీస్ అని, దక్కని నోబుల్స్ అని ఒక భేదం లేకుండా వాళ్ళు పరస్పరం సాయం చేసుకుంటూ పరస్పరం కూటములుగా ఏర్పడుతూ, వ్యతిరేక కూటములుగా ఏర్పడుతూ ఈ అఫాకీసు, దక్కని నోబుల్స్ అనేది మర్చిపోయి మరి రాజకీయ డిప్లొమసీ ఆధారంగా ఎక్స్పాన్షన్
ఎక్స్పాన్షన్ చేసే ఆధారంగా, రాజ్యం విస్తరించే ఆధారంగా మరి కొట్లాట మొదలైంది. విజయనగర సామ్రాజ్యం క్షీణించిన తర్వాత తంజావూరు నాయకులు 16-17 శతాబ్దంలో మదురై నాయకులు, మరి ఈ మలబార్ ఏరియాలో ఇక్కేరి నాయకులు, జింజీ నాయకులు, ఈ నాయక రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ హిందూ నాయక రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా నాయక రాజ్యాలు ఇక్కడ ఏర్పడ్డాయి. అక్కడనో దక్కని సుల్తాన్లు, దక్కని 5 కింగ్డమ్స్ ఆఫ్ దక్కని ఏర్పడింది. ఈ విధంగా విజయనగర, గ్లోరియస్ విజయనగర సామ్రాజ్యం అంతమైపోయి వాటి డెబ్రీస్ మీద నాయక రాజ్యాలు వచ్చినాయి. వాటి యొక్క శిథిలాల మీద నాయక రాజ్యాలు వచ్చినాయి. డీప్ సౌత్లో అంటే దక్షిణ భారతదేశంలో, తమిళ ప్రాంతంలో, మరి కర్ణాటక ప్రాంతంలో, మలబార్ ప్రాంతంలో నాయక రాజ్యాలు వచ్చినాయి. కర్ణాటక ఇక్కేరి రాజ్యము, తంజావూరు, మైసూర్, వడయార్, మైసూరులో వడయార్ రాజులు వచ్చారు. ఆ విధంగా 5 నాయక కింగ్డమ్స్ ఎవరు? ఈ మదురై, తంజావూరు, తర్వాత వడయార్, మైసూరు వడయార్లు, ఇక్కేరి కింగ్డమ్, జింజీ కింగ్డమ్, 5 నాయక రాజ్యాలు వచ్చినాయి. అదేవిధంగా మరి బహుమని సుల్తాన్లు 5 కింగ్డమ్స్ వచ్చినాయి. 17వ శతాబ్దం దాకా వీళ్ళు ఉచ్చ స్థితిలో ఉన్నారు, పరిపాలన కొనసాగించారు. ఈ విధంగా మరి విజయనగర, దక్కని స్టేట్స్ గురించి, మరి డీప్ సౌత్ దాకా ఉన్నటువంటి దాని గురించి ఈరోజు మనం ఈ పాటలు డిస్కస్ చేయడం గ్రహించాలి.